permutation and combinations is most important topic for IPE, MSET and JEE also. IPE కి మనకి 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇక్కడ నుంచి. కాబట్టి దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ IPE, EAPSET అండ్ JEE ఆల్సో. ఈ టాపిక్ మనకు అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది, బట్ అర్థం కాకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మనం క్లియర్గా ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మనం రెగ్యులర్గా లైఫ్లో ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని మనం ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఎన్ని రకాలుగా చేయగలమో తెలుసుకోవడానికి యూజ్ చేసే టాపికే మనకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. కాబట్టి మనం ఒక వర్క్ని చేయాలనుకున్నప్పుడు ఆ వర్క్ని మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఆ నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో అంటే మనకి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్లో వీఆర్ డిస్కసింగ్. దాన్ని మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో డిస్కస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే 3 టౌన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. A నుంచి Bకి ట్రావెల్ అవ్వడానికి మనకు 3 వేస్ ఉన్నాయి. B నుంచి Cకి ట్రావెల్ అవ్వడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. యు ఆర్ ట్రావెలింగ్ A నుంచి Bకి, B నుంచి Cకి ట్రావెల్ అవ్వాలి. హౌ మెనీ నంబర్ ఆఫ్ వేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ A టు C? ఇప్పుడు A నుంచి Cకి ట్రావెల్ అవ్వడానికి నీ దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ వేస్ ఏంటి? A నుంచి Bకి నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. B నుంచి Cకి నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు A నుంచి Cకి వెళ్ళడానికి నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయి? దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? దాన్ని ఎలా కౌంట్ చేయాలి నంబర్ ఆఫ్ వేస్ని? మనం ఫస్ట్ ఏమనుకోవచ్చు, ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. దీన్ని మనం A1, A2, A3, దీన్ని మనం B1, B2 అనుకుంటే ఇప్పుడు A టు Cకి మనం ట్రావెలింగ్ ఏం రాయొచ్చు? మనం ఫస్ట్ A1 పాత్ ద్వారా వెళ్ళి B1 నుంచి Cకి వెళ్ళవచ్చు, అంటే A1 B1. లేదు అనుకుంటే మనకి A1 ద్వారా ట్రావెల్ అయ్యి B2 ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనకు అదొక పాత్ ఉంది, అంటే A2 B1, ఇది ఒక పాతే మనకి. లేదు అనుకుంటే A2 ద్వారా వెళ్ళొచ్చు. మనం A2 ద్వారా వెళ్ళేసి B1 ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. A2 B1 ఒక పాత్ అవుతుంది. లేకుంటే A2 B2 కూడా ఇంకో పాత్ అవుతుంది మనకి. లేదంటే A3 ద్వారా ట్రావెల్ అయ్యి B1 ద్వారా పాస్ అవ్వచ్చు. లేదంటే మనకు A3 ద్వారా ట్రావెల్ అయ్యి B2 ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పాత్స్. కాబట్టి మనం A నుంచి Cకి ట్రావెల్ అవ్వడానికి ఇక్కడ టోటల్గా మనకు 6 వేస్ ఉన్నాయి. ఈ 6 వేలో బెస్ట్ వే ఏంటో, ఈజీ వే ఏంటో మనం సెలెక్ట్ చేసుకుంటాం. టోటల్ ఎన్ని వచ్చాయి? మనకు 6 వచ్చాయి. సో ఎలా కౌంట్ చేసామంటే దీనికి ఏం చేస్తాం? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 × 2 ఎంత? 6. దీన్నే మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ fundamental principle of counting. If a work can be done in m ways and b work can be done in n ways, then both works one after another can be done in m into n ways. M into n ways. This is the fundamental principles for counting. ఇఫ్ A టు B, ఏ అనే వర్క్ని మనం M బేస్లో చేయగలుగుతాం, B అనే వర్క్ని మనం N బేస్లో చేయగలుగుతాం. ఫస్ట్ A నుంచి Bకి ట్రావెల్ అవ్వడానికి 3 వేస్ ఉంది. B నుంచి Cకి ట్రావెల్ అవ్వడానికి మనకు 2 వేస్ ఉంది. ఇప్పుడు 2 వర్క్స్ వన్ ఆఫ్టర్ అనదర్, అంటే A నుంచి Bకి వెళ్ళి అక్కడ నుంచి B నుంచి Cకి వెళ్ళాలి. అంటే వన్ ఆఫ్టర్ అనదర్లో బోత్ వర్క్స్ కెన్ బి డన్ ఇన్ M into N వేస్, అంటే 3 × 2 వేస్ ఎంత? 6. అంటే ఇక్కడ బోత్ వర్క్స్ అండ్ మస్ట్ A నుంచి Bకి కంప్లీట్ చేయాలి, B నుంచి Cకి కంప్లీట్ చేయాలి. దీన్ని మనం ప్రొడక్ట్ రూల్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ప్రొడక్ట్ రూల్. ప్రొడక్ట్ రూల్ అంటే ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్లో ప్రొడక్ట్ రూల్ అంటాం. అదే మనకు సమ్ రూల్ ఉంది. మనకి
What is sum rule? Sum rule means we can done either first work or second work. Same, A can be done in m ways, B can be done n ways. Any one of the work from the both, any one of the work from both can be done m plus n ways. We can do any one work అంటే we can travel either A to B or B to C. నువ్వు ఏ నుంచి B కన్నా ట్రావెల్ అవ్వాలి లేదా B నుంచి C కన్నా ట్రావెల్ అవ్వాలి అంటాడు. ఏ నుంచి Bకి ట్రావెల్ అవ్వాలి అనేది కానీ సెలెక్ట్ చేసుకుంటే నీకు 3 వేస్ ఉన్నాయి. లేదు నువ్వు ఓన్లీ B నుంచి Cకి మాత్రమే ట్రావెల్ అవుతా అనుకుంటే నీకుండే వేస్ అంతా 2 ఉన్నాయి. కాబట్టి టోటల్గా నీకు ఛాయిసెస్ ఎన్ని ఉన్నాయి? A to B సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా B నుంచి Cకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ ఎనీ వన్ వర్క్, ఐదర్ A to B ఆర్ B to C. ఐదర్ A to B ఆర్ B to C అంటే 3 + 2 ఎంత? 5 వేస్ అవుతుంది. దీన్ని మనం సమ్ రూల్ అంటాం. సో వాట్ ఈస్ ద సమ్ రూల్? A can be done in m ways, B can be done n ways. Then any one of the work from the both can be done in m plus n ways. Any one of the work from the both means either A or B, either A work or B work. That is m plus n ways. What is the product rule? A can be done in m ways, B can be done in n ways. Both the works one after another can be done in m into n ways. Both the works means A and B work. A and B work can be done m into n ways. A సమ్ రూల్ ఏంటి? A or B work can be done m plus n ways. సో ఇక్కడ మనకు ఉండేది A and B, A or B, A and B or A or B. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాప్టర్లో. ఇప్పుడు మనం క్యారీ చేయాల్సింది we have to done A or B, either A or B. We have to done either A work or B work. That is number of ways m plus n. So we have to done either A and B. Both works can be done. That is m into n ways. రెండు వర్క్స్ని మనం కంప్లీట్ చేయాలంటే m into n ways ఉంది. ఏనా ఆర్ బీనా అంటే దాన్ని m plus n అంటాం. కాబట్టి మన పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ లేదంటే ప్రాబబిలిటీ అనే చాప్టర్లో కానీ మనకి ఎక్కడైనా సరే ఆర్ వచ్చిందంటే ప్లస్ సింబల్ వాడాలి, అండ్ వచ్చిందంటే ఇంటూ సింబల్ వాడాలి. ఇంటూ అంటే ప్రొడక్ట్, ఆర్ అంటే ప్లస్, ప్లస్ అంటే సమ్. కాబట్టి ఆర్ ఐదర్ ఏ ఆర్ బి మీన్స్ దట్ ఈస్ ఏ ప్లస్ బి అంటే ఎం ప్లస్ ఎన్ వేస్. ఏ అండ్ బి అంటే ప్రొడక్ట్, అండ్ అంటే ప్రొడక్ట్ ఎం ఇంటూ ఎన్ వేస్. సో దిస్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కౌంటింగ్. కాబట్టి ఏ నుంచి బీకి మనకు 3 వేస్ ఉన్నాయి, బి నుంచి సికి 3 వేస్ ఉన్నాయి. ఏ నుంచి బీకి ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సికి ట్రావెల్ అవ్వాలంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 6 అంటాం. లేదు ఓన్లీ ఏ నుంచి బీకి మాత్రమే ట్రావెల్ అవ్వాలి, బి నుంచి సికి అవసరం లేదు. లేదు బి నుంచి సికి మాత్రమే ట్రావెల్ అవ్వాలి, ఏ టు బి అవసరం లేదు అనుకుంటే వీ హ్యావ్ ఓన్లీ 5 వేస్ ఉన్నాయి మనకి చాయిసెస్. ఐదర్ ఏ ఆర్ బి అనుకుంటే 5 వేస్. ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు సి అంటే వీ హ్యావ్ టు 6. సమ్ రూల్ అండ్ ప్రొడక్ట్ రూల్. ఇది మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో ప్రొడక్ట్ రూల్ అండ్ సమ్ రూల్. ప్రొడక్ట్ రూల్ అండ్ సమ్ రూల్. అండ్ వస్తే ఇంటూ, ఆర్ వస్తే ప్లస్, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ అంటే ఇంటూ మనకి, ఆర్ అంటే ప్లస్, అంతే ఈ చాప్టర్లో. సో ఇప్పుడు చాప్టర్ ఏంటి మనకి? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డిస్కస్ చేసే ముందర ఇంకొక వర్డ్ డిస్కస్ చేస్తాం. దట్ ఈజ్ ఫ్యాక్టోరియల్ అనే వర్డ్తో మనకి ఇంపార్టెంట్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిజర్. నాన్ నెగటివ్ ఇంటిజర్. వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిజర్? So that is denoted by n factorial or n factorial. What is n factorial? So let n factorial ante. What is the meaning of n factorial? Means product of first n natural numbers. Product of first n natural number lekunte n positive integers. First n
natural numbers. What is the meaning of n factorial? Means product of first n natural numbers. First n natural numbers. For example, 4 factorial. So means product of first 4 natural numbers. First 4 natural numbers ఏంటి 1 2 3 4. కాబట్టి 1 into 4 into 4 నుంచి రాయొచ్చు 4 into 3 into 2 into 1 అంటే ఏంటి ఫస్ట్ 4 న్యాచురల్ నంబర్స్. 5 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ 5 నంబర్స్ అంటే రాస్తాం 1 to 5 అంటే 5 into 4 into 3 into 2 into 1. కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ఫ్యాక్టోరియల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. ఏమనే ఫస్ట్ 10 అంటే 1 to 10 వస్తాయి ఇంటూ చేయాలి 10 to 9 into 8 into up to 1 దాకా. దిస్ ఈజ్ ఫ్యాక్టోరియల్. కాబట్టి మనకి ఫ్యాక్టోరియల్ అంతా ఎక్కువ వాడతాం మనం ఈ చాప్టర్లో. కాబట్టి ఫ్యాక్టోరియల్ యూజ్ చేసుకోవాలి. ఈ 4 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు మనం 4 into 3 into 2 into 1 అంటే దీన్ని మనం 4 into 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఈ 5 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు మనం ఇది 5 ఉంది 4 into 3 into 2 into 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 into 5 ఫ్యాక్టోరియల్ని 5 into 4 రాయొచ్చు. లేదు అంటే 5 into 4 into 4 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు 4 into 3 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు ఇలా. కాబట్టి మనం n ఫ్యాక్టోరియల్ని n-1 into n ఫ్యాక్టోరియల్ చాలా ఎక్కువ వాడతాం ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం. మనకు ఐపీకైనా మోర్ ఇంపార్టెంట్ ఎంసెట్కైనా ఇంపార్టెంట్. n ఫ్యాక్టోరియల్ని ఏం రాయొచ్చు మనం n రాసి n-1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. n into n ఇది n వాల్యూ ఇది n-1 n అంటే 5 n-1 అంటే 4 ఫ్యాక్టోరియల్. లేదంటే ఇంకా ఏం రాయొచ్చు మనం n రాసి n-1 రాసి తర్వాత n-2 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు మనం. కాబట్టి ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాయొచ్చు అనే దానికి మనం ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది మైండ్లో క్యారీ అవ్వాలి. n ఫ్యాక్టోరియల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. n ఫ్యాక్టోరియల్ని మనం n into n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. n-1 ఫ్యాక్టోరియల్ని మనం n-1 into n-2 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు. వచ్చిందండి. దిస్ ఈస్ ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ కౌంటింగ్ ప్రిన్సిపల్ డిస్కస్ చేసాం. తర్వాత ఫ్యాక్టోరియల్ మైండ్లో క్యారీ అవ్వాలి. సో ఇప్పుడు మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి వెళ్దాం. సో వాట్ ఈస్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్? ఇది మ్యాథమెటికల్ టెక్నికల్ వర్డ్. మనకి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అనేది మనకు టెక్నికల్ వర్డ్. మన నార్మల్ వర్డ్ టెక్నికల్ కాకుండా నార్మల్గా యూజ్ చేస్తే అరేంజ్మెంట్స్ అండ్ సెలెక్షన్స్. అరేంజ్మెంట్ అండ్ నాన్ టెక్నికల్ వర్డ్ అనుకోవచ్చు మనం. మన మ్యాథమెటికల్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటుంది. మన జనరల్ మీనింగ్లో చూసుకుంటే అరేంజ్మెంట్స్ అండ్ సెలెక్షన్స్. అరేంజ్మెంట్స్ అండ్ సెలెక్షన్స్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి సో వాట్ ఈస్ ద పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ అండ్ సెలెక్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదంటే సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు మనం వచ్చిన దగ్గర. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ పర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద పర్మిటేషన్? పర్మిటేషన్ ఇస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్. వాట్ ఈస్ కాంబినేషన్? కాంబినేషన్ ఇస్ నథింగ్ బట్ ఈ సెలెక్షన్. క్వశ్చన్లో నీకు ఎక్కడైనా సరే సెలెక్షన్ అనే వర్డ్ కనపడిందంటే నీకు టక్కునది కాంబినేషన్ ప్రాబ్లం అని గుర్తు రావాలి. క్వశ్చన్లో నీకు అరేంజ్మెంట్ అనేది మీనింగ్ అని కనపడిందంటే నీకు టక్కున పర్మిటేషన్ గుర్తు రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్ వస్తే ప్లస్ అండ్ వస్తే ఇంటూ ఈ రెండు క్యారీ అవ్వాలి. సెలెక్షన్ అనే వర్డ్ కానీ నీకు క్వశ్చన్లో ఉంటే అది కాంబినేషన్ ప్రాబ్లం. అరేంజ్మెంట్ అనే వర్డ్ కానీ మీనింగ్ కానీ వస్తే అది పర్మిటేషన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు అరేంజ్మెంట్ ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ ద పర్మిటేషన్. పర్మిటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో పర్మిటేషన్లో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద అరేంజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ 2 persons A and B 2 persons ఉన్నారు. వీఆర్ అరేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ A and B. ఇప్పుడు AB అనే పర్సన్స్ లేదంటే AB అనే లెటర్స్కి మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ ఇవ్వగలుగుతాం? సో AB అనే ఒక అరేంజ్మెంట్ ఉంది మనకి. లేదు అనుకుంటే BA అనే అరేంజ్మెంట్ ఒకటి ఉంది. అంటే మీనింగ్ ఏంటి? అరేంజ్మెంట్లో మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్ అరేంజ్మెంట్, దీన్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అంటాం. సో డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్.
కాబట్టి ఏబి అనేది ఒక అరేంజ్మెంట్ అవుతుంది, మనకి బిఏ అనేది ఒక అరేంజ్మెంట్ అవుతుంది. కాబట్టి అరేంజ్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్ విత్ ఆర్డర్. పర్మిటేషన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, అరేంజ్మెంట్తో పాటు మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. ఎలా అరేంజ్ చేయాలి, విత్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి మనం. ఏబి బిఏ వచ్చిన దాంట్లో మనకి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్పొచ్చు, సింపుల్గా వీఆర్ టేకింగ్ 2 places, 2 chairs తీసుకున్నాం, 2 members ఉన్నారు, ఇక్కడ అరేంజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్కి నంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ద ఫస్ట్ చైర్. ఈ చైర్కి మనకు నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఏబిలో ఏ కన్నా ఫస్ట్ చైర్ ఇవ్వచ్చు, లేదంటే మనం బి కన్నా ఫస్ట్ చైర్ ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ని మనం ఏనైనా ఫిల్ చేయొచ్చు, లేదా బి కన్నా ఫిల్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ వేస్ ఏమైనా నంబర్ ఆఫ్ చాయిసెస్ ఫర్ ఫస్ట్ చైర్కి ఎంత ఉంది, మనకి ఇక్కడ 2 choices ఉన్నాయి. 2 choices అంటే మీనింగ్ ఏంటి, ఈ ప్లేస్లో ఏనైనా రావచ్చు, లేదా బి కన్నా ఇవ్వచ్చు ఫస్ట్ ప్లేస్. సో ఐదర్ ఎనీవన్, ఫస్ట్ ప్లేస్లో మనకి ఏ కన్నా బి కన్నా సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు సెకండ్ చైర్కి నంబర్ ఆఫ్ చాయిసెస్ అని ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ పర్సన్కి ఒక చైర్ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ చైర్కి ఎన్ని ఉంటాయి ఛాన్సెస్, ఓన్లీ 1 chance వస్తుంది. అండా ఆరా ఫస్ట్ చైర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేసా, అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేసా అంటే అండ్ వస్తుంది. ఎందుకు, కంపల్సరీగా 2 ఫిల్ చేయాలి మనం. అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్, అండ్ అంటే ఇంటూ, కాబట్టి 2 into 1 అని రాస్తాం. 2 into 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి తీసుకున్నాం, ఇక్కడ 3 letters ఉన్నాయి, అంటే 3 members అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్స్ 3 members ఇవ్వాలి మనం. అప్పుడు మనం ఫస్ట్ వచ్చే నెంబర్స్కి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఇవ్వగలుగుతాం. సో ఏ అనే పర్సన్కి ఇవ్వచ్చు, బి అనే పర్సన్కి ఇవ్వచ్చు, సి అనే పర్సన్కి ఇవ్వచ్చు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో. కాబట్టి ఫస్ట్ అరేంజ్మెంట్స్ ఇవ్వాలనుకుంటే మనకి ఏబిసిలో 3 అరేంజ్మెంట్స్ ఇవ్వచ్చు. కాబట్టి ముగ్గురిట్లో ఒకరు సెలెక్ట్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెలెక్ట్ అయింది అనుకుంటాను. అప్పుడు రిమైనింగ్ 2 members ఉన్నారు. సెకండ్ ప్లేస్కి నంబర్ ఆఫ్ చాయిసెస్ ఎన్ని ఇవ్వచ్చు, ఐదర్ బి అనే ఫిల్ చేయొచ్చు, లేదంటే సి అన్న ఫిల్ చేయొచ్చు. అంటే 2 choices ఉంది మనకి. లేదు బి అనే పర్సన్ సెలెక్ట్ అయిపోయాడు, ఇంకా ఉండేది సి ఒకటే, కాబట్టి లాస్ట్ చాయిస్ ఎవరికి వస్తుందంటే ఒక చాయిసెస్ వస్తుంది మనకి. కాబట్టి ఏ అండ్ బి అండ్ సి ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ అండ్ కాబట్టి ఇంటూ అంటే 3 into 2 into 1. 2 into 1 అంటే 2 factorial. 3 into 2 into 1 అంటే ఎంత, 3 factorial. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 3, నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 3 objects ఫ్రమ్ 3 objects, 3 factorial. లేదు 4 members ఉన్నారు మనకి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. వీటికి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి, నువ్వు అరేంజ్మెంట్స్ చేయాలి. అంటే 4 membersకి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ వచ్చే పర్సన్స్ ఫస్ట్ ప్లేస్కి నీకు నంబర్ ఆఫ్ చాయిసెస్ ఎన్ని ఉన్నాయి, ఏనైనా ఫిల్ చేయొచ్చు, బి ఫిల్ చేయొచ్చు, సి రావచ్చు, డి రావచ్చు. అంటే 4 ఉన్నాయి. దీనిలో డీని సెలెక్ట్ చేసాం అంటే రిమైనింగ్ 3 ఉన్నాయి. సెకండ్ ప్లేస్కి ఎంతమంది చాయిసెస్ ఉంటుంది మనకు, ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి. అంటే 3 places ఉన్నాయి. సో ఇక్కడ సి బి సెలెక్ట్ అయిపోయింది. ఇంకా నెంబర్ ఆఫ్ వేస్కి ఎన్ని ఉన్నాయి, ఏసి 2 ఉన్నారు, అంటే 2 choices ఉంది. ఒక సెలెక్ట్ అయ్యారు, అంటే లాస్ట్ ప్లేస్ ఎంత, 1. 4 into 3 into 2 into 1 అంటే ఎంత, 4 factorial ఉంది మనకి ఇక్కడ వచ్చిన దగ్గర. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 from 4. Arrangements of 4 from 4. What is this? Arrangements of 3 from 3, out of 3. This is arrangements of 2 from 2. Next we are going with for example we are taking ABC తీసుకున్నాను. We are arranging only 2 members. Arrangements of 2. Arrangements of 2 from 3. 2 objectsకి 3 objectsలో నుంచి ఓన్లీ 2 objectsకి మాత్రమే మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎంత మనకి, అక్కడ 3 ఉన్నాయి, ఏబిసి అనే 3 objects ఉన్నాయి. కానీ ముగ్గురికి ఇవ్వకూడదు మనం అరేంజ్మెంట్స్, ఓన్లీ 2కి మాత్రమే మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. సో 2కి మాత్రం అంటే జనరల్గా ఏమొస్తుంది మనకి, ఏబి ఒక అరేంజ్మెంట్ అవుతుంది, ఏబి అయితే బిఏ ఒక అరేంజ్మెంట్ వస్తుంది మనకి. లేదు అనుకుంటే ఏసీ ఒక అరేంజ్మెంటు, సిఏ ఒక అరేంజ్మెంట్ వస్తుంది మనకి. లేకుంటే బీసీ అనేది ఒక అరేంజ్మెంటు, సిబి అనేది ఒక అరేంజ్మెంట్స్. ఇవి
3 మెంబర్స్ ఉన్నప్పుడు 2 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి విత్ ఆర్డర్లో. అంటే ఏబి, బిఏ, ఏసీ, సిఏ, బీసీ, సి అంటే 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి. సో అరేంజ్మెంట్స్ ఆఫ్ 2 ఫ్రమ్ 3 ఆబ్జెక్ట్స్. కాబట్టి మన ఫస్ట్ ప్లేస్కి ఎన్ని ఇవ్వచ్చు అంటే ఏం చెప్పొచ్చు మనం? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏతో ఫిల్ చేయొచ్చు, బీతో ఫిల్ చేయొచ్చు, సితోనే ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్లేస్కి నెంబర్ ఆఫ్ వేస్ ఎంత? 3 ఉన్నాయి. అది సెకండ్ ప్లేస్కి నెంబర్ ఆఫ్ వేస్ ఎంత ఉన్నాయి మనకి ఏబిసిలో అంటే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ సెలెక్ట్ అయిపోయింది, ఏబీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి సెలెక్ట్ చేసాము ఏని, అంటే బీసీ ఉంది. అంటే ఇక్కడ మనం బీనైనా ఫిల్ చేయొచ్చు, సీనైనా ఫిల్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంత మనకి 3 × 2. ఇప్పుడు ఏబిసిడి 4 లెటర్స్ తీసుకున్నాం మనం. దీంట్లో మనం సేమ్ 2 మెంబర్స్కి అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్స్ ఆఫ్ 2 ఫ్రమ్ 4. సో ఓన్లీ 2 ఫ్రమ్ 4. ఫస్ట్ ప్లేస్కి నెంబర్ ఆఫ్ చాయిసెస్ అని ఉన్నాయి. ఇక్కడ ఏని ఫిల్ చేయొచ్చు, బీని ఫిల్ చేయొచ్చు, సిని ఫిల్ చేయొచ్చు, డీని ఫిల్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ మనకి 4 ఉన్నాయి. 4లో ఒకటి సెలెక్ట్ అయింది అనుకుంటాం, 3 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మనకు నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. బీని ఫిల్ చేయొచ్చు, సిని ఫిల్ చేయొచ్చు, డీని ఫిల్ చేయొచ్చు. అంటే ఎంత? 3 ఉన్నాయి. సో అంటే ఎంత మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ చాయిసెస్? 4 × 3 అంటే 12 ఉంది. సో ఇది నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా కింద వాడాలి. దీన్ని మనం ఫార్ములాకి మార్చుకుంటాం. ఎలా? ఇచ్చిన దాన్ని ఎలా ఫార్ములాకి మార్చాలి? 3 × 2 ఉంది, ఇక్కడ 4 × 3 ఉంది. 4 × 3ని 2 × 1 అంతో మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2 × 1 అని చేస్తున్నాం. మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2 × 1. 4 × 3 × 2 × 1 ఎంత అవుతుంది మనకి? 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 2 × 1 ఏమవుతుంది మనకి? 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 4 అంటే ఏంటి? టోటల్ అవుట్ ఆఫ్ n. దీన్ని n అనుకుంటాం, కాబట్టి దీన్ని r అనుకుంటాం. దీన్ని n, దీన్ని r అనుకుంటే 4ని ఇది n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 2 నేను రాయొచ్చు మనం. 4 - 2 అని రాయొచ్చు. ఇది 4 ఫ్యాక్టోరియల్ అయితే 2ని 4 - 2 ఫ్యాక్టోరియల్. 4 అంటే n అనుకున్నాం కాబట్టి n ఫ్యాక్టోరియల్. ఇది 4 అంటే n, r అంటే 2 కాబట్టి 2 అంటే r కాబట్టి n - r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. సేమ్ ఇది కంటే మనకు దీన్ని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 1 అని రాస్తున్నాను. 1 అంటే ఏమైంది? పైన 3 ఫ్యాక్టోరియల్, 1 అంటే 1 ఫ్యాక్టోరియల్. కాబట్టి దీన్ని n అనుకోవచ్చు, దీన్ని r అనుకోవచ్చు. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఇక్కడ దీన్ని 3 ఫ్యాక్టోరియల్ బై 1 ఏం రాయొచ్చు? 3 - 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 3 - 2 1 కదా, కాబట్టి 1ని మనం 3 - 2 అని రాయొచ్చు. 3 అంటే ఎంత మనకి? n. కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. సో ఏదైనా మనకి n ఫ్యాక్టోరియల్ బై n - r వస్తుంది. దీన్నే మనం npr అని రాస్తాం. ఏం రాస్తాం? npr లేదంటే p ఆఫ్ n, r. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్మిటేషన్. దాన్ని మనం పర్మిటేషన్ అంటాం. వాట్ ఈస్ ద పర్మిటేషన్? నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్ ఈజ్ ఏ number of permutations. So permutation is nothing but a number of arrangements of the objects. So what is the permutation? Number of arrangements with order. Number of arrangements with order of the objects is known as permutations. దాన్ని మనం permutation అంటాం. కాబట్టి number of arrangements with order of the objects. This is a permutation. This is denoted by NPR. P అంటే ఇక్కడ మనకు permutation అని గుర్తుండాలి. N అంటే total number of objects. Number of objectsలో R ఆబ్జెక్ట్స్ మనం చేస్తున్నాం. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ n ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు మనం? 4 ఫ్యాక్టోరియల్ బై కింద ఏం రాయొచ్చు మనం? 4 - 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. కింద ఏం లేదంటే 0 ఫ్యాక్టోరియల్ అంటాం. దట్ ఈస్ 0 ఫ్యాక్టోరియల్. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? 4p4
4, that is 4 factorial. 4p4 is 4 factorial. 3 factorial ఏం రాయొచ్చు మనం 3 factorial by 3 minus 3 factorial. Arrangements are 3 out of 3, that is 3p3 అని రాస్తాం. This is 2p2. So what is the meaning? Arrangements of R objects from n objects, that is NPR. What is this? Arrangements of n objects from n objects. N out of n, R out of n, n out of n. So we are taking all objects, we are arranging all objects from this. We are arranging only some objects from all objects. All objects లో కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రం ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇస్తున్నాం, ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్కి అరేంజ్మెంట్స్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మనకు ఉండేది 2 ప్రాబ్లమ్స్. ఇది టేకెన్ ఆల్, టేకెన్ ఆల్ అంటే ఏంటి? ఎన్పిఎన్ అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్స్ మొత్తానికి మనం అరేంజ్మెంట్స్ ఇస్తాం. ఇక్కడ మనకు ఉండేది ఏంటి? టేకెన్ సమ్, దట్ ఈజ్ ఎన్పిఆర్. టోటల్గా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? అన్నిటికీ మనం అరేంజ్మెంట్స్ ఇవ్వట్లేదు, కొన్నిటికి మాత్రమే మనం అరేంజ్మెంట్స్ ఇస్తున్నాం. కాబట్టి ఆర్ అంటే సమ్ అంటే కొన్ని మాత్రమే అరేంజ్మెంట్స్ ఇస్తుంది, దట్ ఈజ్ ఎన్పిఆర్. టేకెన్ ఆల్, టేకెన్ సమ్, ఆల్ ఆబ్జెక్ట్స్ ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో మొత్తాన్ని వాడుతున్నాం అంటే ఎన్పిఎన్, దట్ ఈస్ డైరెక్ట్ రాయొచ్చు మనం ఎన్ ఫ్యాక్టోరియల్ అని. ఎన్పిఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్, మనకు ఫార్ములా రాసిన అదే వస్తుంది, n - n 0 ఫ్యాక్టోరియల్ కాబట్టి దట్ ఈజ్ ఎన్ ఫ్యాక్టోరియల్. సేమ్ వన్ టేకెన్ సమ్ అంటే ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ డెఫినేషన్ అండ్ ఫార్ములా. డెఫినేషన్ అండ్ ఫార్ములా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందండి. మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ టేకెన్ సమ్, టేకెన్ ఆల్, ఇచ్చిన ఆబ్జెక్ట్స్ మొత్తానికి పర్మిటేషన్స్ రాయమంటున్నాడా? ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో కొన్నింటికి మాత్రమే మనం పర్మిటేషన్స్ రాస్తున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ పర్మిటేషన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పర్మిటేషన్? ఎన్పిఆర్, ఎన్పిఎన్. ఎన్పిఎన్ అంటే టేకెన్ ఆల్, ఎన్పిఆర్ అంటే టేకెన్ సమ్. దిస్ ఇస్ ద డెఫినేషన్ అండ్ ఫార్ములా. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. NP3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. What is the value of 4p2? 4p2 వాల్యూ ఎంత? ఫార్ములా ఏంటి మనకి? ఎన్పిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. కాబట్టి 4p2 అంటే ఏం రాయొచ్చు మనం? 4 ఫ్యాక్టోరియల్. n వాల్యూ 4 ఉంది, r వాల్యూ 2 ఉంది. r వాల్యూ ఏంటి మనకి ఎప్పుడైనా సరే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. r వాల్యూ n కన్నా తక్కువ ఉండాలి, బట్ ఈక్వల్ టు ఉండాలి. ఆల్ ఆర్ పాజిటివ్స్. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు మనం? 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 2 ఎంత? 2 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు మనం? వాట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నంబర్స్ అంటే 4 × 3 × 2 × 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 × 1, 2 × 1, 2 × 1 క్యాన్సల్, 4 × 3 12. 5p3 వాల్యూ ఎంత? 5p3 ఏంటి? 5p3 ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఎంత? 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ అంటే 5 × 4 × 3 × 2 × 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి? 2 × 1, 2 × 2 × 1 క్యాన్సల్, 5 × 4 × 3, 5 4 is 20, 23 is 60. So this is for finding the NPR. డైరెక్ట్ మనకు 4p4 ఇస్తాడు అంటే ఏంటి? అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 అవుట్ ఆఫ్ 4. ఇక్కడ మీనింగ్ ఏంటి? అరేంజ్మెంట్స్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 4 ఆబ్జెక్ట్స్ ఎంత? 12. అరేంజ్మెంట్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 5 ఆబ్జెక్ట్స్. సో 5 ఆబ్జెక్ట్స్లో 3 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి అంటే 60 వస్తాయి. 4p4 అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 అవుట్ ఆఫ్ 4 అంటే ఏంటిది? ఇది సమ్, టేకెన్ సమ్. ఇదేంటి? ఆల్, టేకెన్ ఆల్. 4 ఆబ్జెక్ట్స్ ఉంటే మొత్తం తీసేసుకున్నాడు. 4 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ అంటే టేకెన్ ఆల్. టేకెన్ ఆల్ అంటే మీరు ఏం రాయొచ్చు? NP4 ఎన్పిఎన్ కదా అంటే డైరెక్ట్ 4 ఫ్యాక్టోరియల్ అని ఆన్సర్ రాయొచ్చు మనం డైరెక్ట్గా. లేదంటే ఫార్ములా 4 ఫ్యాక్టోరియల్ బై
ఎన్ మైనస్ ఆర్ అంటే ఎంత 4 మైనస్ 4. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇక్కడ అంటే నో ఫ్యాక్టోరియల్, నో అరేంజ్మెంట్ అని. నో అరేంజ్మెంట్స్ అంటే 1 కింద కన్సిడర్ అవుతుంది. దిస్ ఈజ్ 1 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 1. దట్ ఈస్ ద ఆన్సర్. 5p5 అంటే ఎంత మనకి 5 ఫ్యాక్టోరియల్, 5 మైనస్ 5 అంటే ఎంత వస్తాం 5 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది మనకి. కాబట్టి ఇది ఈ వాల్యూ డిఫరెంట్గా ఉందంటే అది టేకన్ సమ్ ఎన్పిఆర్, ఇది ఎన్పిఎన్ అంటే టేకన్ ఆల్ టేకన్ సమ్, టేకన్ ఆల్ టేకన్ సమ్. టేకన్ ఆల్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు 4 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు, ఎందుకంటే ఎన్పిఎన్ వాల్యూ ఎంత n ఫ్యాక్టోరియల్ వచ్చింది అక్కడ. సో ఇది నార్మల్గా మనకు ఫార్ములా మెథడ్. ఇది మీకు అర్థమైన తర్వాత మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇదంతా అవసరం లేదు మనకి. 4p2 అంటే టోటల్గా n 4 ఉంది, r వాల్యూ 2 ఉంది కాబట్టి ఎన్లో మనం 2 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. n వాల్యూ 4 నుంచి 2 యాక్షన్స్ రాయండి. అంటే 4 నుంచి మనకు యాక్చువల్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి 1 దాకా రాస్తాం. ఇప్పుడు 4 to 1 అవసరం లేదు, ఓన్లీ 2 నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో కంటిన్యూస్ కాన్జుగేటివ్ నెంబర్స్ 2 నెంబర్స్ రాయండి. అంటే ఫస్ట్ 4 అవుతుంది, తర్వాత వచ్చే నెంబర్ ఎంత 3 అవుతుంది. అంటే 4 into 3 అని డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. సేమ్ 5p3 అంటే n వాల్యూ 5 ఉంది, r వాల్యూ 3 ఉంది. మనకు ఫార్ములా మెథడ్ ఏం అవసరం లేదు. ఇంకా మీకు ఫస్ట్ ఫార్ములాని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత సొల్యూషన్ చేసేటప్పుడు మనకు అవసరం లేదు. n వాల్యూ 5 కాబట్టి మనకి యాక్చువల్గా 5 to 1 అని రాయాలి, కానీ r వాల్యూ 3 ఉంది కాబట్టి 5 నుంచి 3 నెంబర్స్ కౌంట్ చేయండి. అంటే ఎంత 5 into 4 into 3 నెంబర్స్ వచ్చింది ఆన్సర్. దిస్ ఇస్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 10p2 ఉంది అనుకో. సో n వాల్యూ 10 ఉంది, r వాల్యూ 2 ఉంది, ఓన్లీ 2 నెంబర్స్ని కౌంట్ చేయండి 10 నుంచి. అంటే 10 9 ఆన్సర్ వచ్చింది దాంట్లో. 11p3 అంటే ఏం రాస్తారు 3 నెంబర్స్ రాయాలి. 11 నుంచి 11 into 10 into 9 రాస్తే అయిపోతుంది. ఇది పర్మిటేషన్ యొక్క ఫార్ములాను వాడే విధానం వచ్చింది దాంట్లో. కాబట్టి ఇక్కడ మీకు టేకెన్ ఆలా టేకెన్ సమ్మా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం రాసిన ఎన్పిఆర్ అనే ఫార్ములాని మనం లీనియర్ పర్మిటేషన్స్ అంటాం. ఈ మనం రాసిన పర్మిటేషన్ ఏమంటాం లీనియర్ పర్మిటేషన్ అంటే స్ట్రైట్ లైన్. ఇప్పుడు రాసిన అరేంజ్మెంట్స్ అన్నీ మనం స్ట్రైట్ లైన్లో ఫాలో అయ్యే అరేంజ్మెంట్స్ ఇవన్నీ. ఒక లైన్ డ్రా చేసి స్ట్రైట్ లైన్లో ఆ స్ట్రైట్ లైన్లో అరేంజ్మెంట్స్కి మనకి ఈ ఫార్ములా వాడతాం. కాబట్టి పర్మిటేషన్ అంటే లీనియర్ పర్మిటేషన్ మనకి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం రాసిన పర్మిటేషన్స్ ఎన్పిఆర్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్, లీనియర్ పర్మిటేషన్స్ వితౌట్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి లీనియర్ పర్మిటేషన్ వితౌట్ రిపిటేషన్. లీనియర్ పర్మిటేషన్ వితౌట్ రిపిటేషన్. ఏంటి లీనియర్ పర్మిటేషన్ వితౌట్ రిపిటేషన్? దట్ ఈజ్ ఎన్పిఆర్, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. టేకెన్ సమ్ ఇది npn టేకెన్ ఆల్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 0 అవుతుంది కాబట్టి n ఫ్యాక్టోరియల్. ఇది టేకెన్ ఆల్. లీనియర్ పర్మిటేషన్ వితౌట్ రిపిటేషన్లో మనకు 2 ఫార్ములాస్ టేకెన్ సమ్ టేకెన్ ఆల్. ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో కొన్నిటిని తీసుకుంటే ఎన్పిఆర్ అంటాం, అన్ని తీసుకుంటే ఎన్పిఎన్ అంటాం. దీస్ ఆర్ లీనియర్ పర్మిటేషన్ వితౌట్ రిపిటేషన్. ఇప్పుడు మనకి ఇంకో టాపిక్ విత్ రిపిటేషన్. ఒకవేళ రిపిటేషన్స్ అలౌడ్ అంటే ఎలా? లీనియర్ పర్మిటేషన్, లీనియర్ పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్స్ అంటే రిపిటేషన్స్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 లెటర్స్ ఉన్నాయి మనకి. ఈ 2 లెటర్స్కి మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. ఇది 2 ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్కి ఏం అరేంజ్మెంట్స్ ఇస్తాం? ఫస్ట్ ప్లేస్లో ఏని ఫిల్ చేయొచ్చు లేదా బీని ఫిల్ చేయొచ్చు, అంటే 2 అరేంజ్మెంట్స్ వస్తాయి. అండ్ సెకండ్ ప్లేస్కి ఏం అరేంజ్మెంట్స్ ఇస్తావు? ఫస్ట్ దాంట్లో ఏ సెలెక్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి ఏ అరేంజ్మెంట్స్ ఇస్తావు? బీని సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఏని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకు? రిపిటేషన్స్ అలౌడ్. కాబట్టి ఇక్కడ యూజ్ చేసిన లెటర్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? రిపిటేషన్స్ అలౌడ్ అంటే ఏ అనే లెటర్ని 2 టైమ్స్ వాడచ్చు. ఏ అరేంజ్మెంట్ ఇవ్వచ్చు, లేదు అంటే ఏబి అరేంజ్మెంట్స్ ఇవ్వచ్చు, లేదు అంటే బి అరేంజ్మెంట్స్ ఇవ్వచ్చు, లేదంటే బీబీ.
ఇవి వితౌట్ రిపిటేషన్స్, విత్ రిపిటేషన్స్ అంటే రెండు మనకు ఫామ్ అయ్యాయి. వితౌట్ రిపిటేషన్ అంటే మనకు 2 అరేంజ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ విత్ రిపిటేషన్స్ అంటే మనకు టోటల్గా 4 వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏని వాడచ్చు, బీని వాడచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఏని వాడచ్చు, బీని వాడచ్చు. సెకండ్ ప్లేస్లో ఏని వాడచ్చు, బీని వాడచ్చు. అంటే 2 × 2 2 స్క్వేర్. సో ఏబిసి అనే 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్కి మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఏని వాడచ్చు, బీని వాడచ్చు, సిని వాడచ్చు. అంటే 3. సో సెకండ్ ప్లేస్కి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. ఏబిసి. థర్డ్ ప్లేస్ కూడా ఏబిసి ఉంది. అంటే 3 × 3 × 3 అంటే ఎంత? 3³ 4 లెటర్స్ ఉన్నాయనుకోండి. ఏబిసిడి ఉంది. 4 మెంబర్స్కి 4 లెటర్స్కి మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్కి నెంబర్ ఆఫ్ చాయిస్ ఎంత? ఈ ప్లేస్లో మనం ఏ రాయొచ్చు, బి రాయొచ్చు, సి రాయొచ్చు, డి రాయొచ్చు. అంటే 4. సేమ్ ఇక్కడ ఏబిసిడి అంటే 4. ఏబిసిడి 4. ఏబిసిడి 4 అంటే ఎంత? 4⁴. ఇవి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ విత్ రిపిటేషన్స్ టేకెన్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ టేకెన్ సమ్. ఏబిసి ఉంది మనకి ఇక్కడ. అంటే ఎన్ వాల్యూ 3 ఉంది. బట్ వీ హ్యావ్ టు అరేంజింగ్ 2 థింగ్స్. ఇద్దరికి మాత్రమే మనం అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. సో ఎలా రాస్తాం నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్? సో ఫస్ట్ ప్లేస్కి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఇస్తాం? ఏ ఫిల్ చేయొచ్చు, బి చేయొచ్చు, సి చేయొచ్చు. అంటే 3 వేస్ ఉన్నాయి మనకి. సెకండ్ ప్లేస్కి రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఏ రాయొచ్చు, బి రాయొచ్చు, సి రాయొచ్చు. మనం అంటే 3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది నీకు? 3 స్క్వేర్. 3 × 3 3 స్క్వేర్. లేదు మనకు ఏబిసిడి ఉంది. సేమ్ మనం 2 లెటర్స్ రాస్తున్నాను. n = 4. 2 అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. 4 లెటర్స్లో 2 లెటర్స్కి అరేంజ్మెంట్స్ ఇవ్వాలి మనం. అంటే ఎన్ని ఇవ్వచ్చు మనం? ఫస్ట్ ప్లేస్లో ఏ ఫిల్ చేయొచ్చు, బి, సి, డి రాయొచ్చు. సెకండ్ ప్లేస్ కూడా ఏ, బి, సి, డి రాయొచ్చు. అంటే 4 × 4 ఎంత? 4 స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4? 4 అంటే n, 2 అంటే r అంటే n⁴. 3 అంటే n, 2 అంటే r అంటే n⁴. వాట్ ఈజ్ 4? n వాల్యూ 4 ఉంది. r వాల్యూ కూడా 4 అంటే n = r కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? 4⁴ని n⁴n అని రాయొచ్చు. ఇక్కడ n వాల్యూ ఎంత? 3నే. r వాల్యూ 3నే. బట్ n = r కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? n⁴n. సో వాట్ ఈస్ దిస్? టేకెన్ ఆల్. వాట్ ఈస్ దిస్? టేకెన్ సమ్. సో టేకెన్ ఆల్ వితౌట్ రిపిటేషన్స్లో మనకి n ఫ్యాక్టర్ npn, సమ్ అయితే npr. అదే విత్ రిపిటేషన్లో అయితే మనకి టేకెన్ ఆల్ n⁴n, టేకెన్ సమ్ n⁴r. ఇది లీనియర్ పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్స్ ఫార్ములాస్. సో ఇక్కడ మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం ఫార్ములాస్ని ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. taken some, taken all, without repetition, with repetitions. So without repetition lo manaku taken some, taken all n. So without repetition em rastam manam npr, taken some, npr, taken all npn. విత్ రిపిటేషన్లో మనకు టేకెన్ సమ్ ఏంటి? npr ఉంటే ఇక్కడ n⁴r వస్తుంది. npn ఉంటే ఇక్కడ మనకి n⁴n వస్తుంది. దిస్ ఈజ్ విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్లో పర్మిటేషన్ ఫార్ములా వస్తుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఓన్లీ 2 టైప్స్ ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఆబ్జెక్ట్స్కి అన్నిటికీ అరేంజ్మెంట్స్ ఏమంటే దట్ ఈస్ టేకెన్ ఆల్. ఇచ్చిన వాటిలో కొన్నిటికి మాత్రమే, అన్నీ కాకుండా మనకు కొన్నిటికి మాత్రమే అరేంజ్మెంట్స్ ఏమంటే అది టేకెన్ సమ్. కాబట్టి రిపిటేషనా, వితౌట్ రిపిటేషనా? క్వశ్చన్లో వాడు రిపిటేషన్ అనే వర్డ్ వాడలేదంటే దట్ ఈజ్ వితౌట్ రిపిటేషన్ అని గుర్తుపెట్టుకోండి. విత్ రిపిటేషన్ ఉంటే కంపల్సరీ ఆ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. లెటర్స్ ఆర్ రిపీటెడ్, వర్డ్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ రిపీటెడ్ అని మెన్షన్ చేస్తాడు. అసలు రిపిటేషన్ అనే వర్డ్ యూజ్ చేయలేదంటే దట్ ఈజ్ వితౌట్ రిపిటేషన్కి సంబంధించిన క్వశ్చన్. అది దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ రిపిటేషన్ కానీ ఉంటే కంపల్సరీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. రిపిటేషన్ అలౌడ్ అనే వర్డ్ ఉంటుంది మన క్వశ్చన్లో. ఆ వర్డ్ లేదంటే అది వితౌట్ రిపిటేషన్కి సంబంధించిన క్వశ్చన్. కాబట్టి టేకెన్ సమ్ npr, సో టేకెన్ ఆల్ npn. విత్ రిపిటేషన్స్లో npr అంటే n⁴r అనేది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది npr అయితే అది n⁴r, ఇది npn అయితే అది n⁴n.
దిస్ ఈజ్ అబౌట్ ద లీనియర్ పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్ అండ్ వితౌట్ రిపిటేషన్. నెక్స్ట్ టాపిక్ సర్క్యులర్ పర్ముటేషన్ ఉంది, అది ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్.